సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యూనిట్ 4లో నుంచి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూసుకోండి. ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్‌గా మీరు విన్నారనుకో ఎగ్జామ్‌లో క్వశ్చన్ వస్తే ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 2 క్వశ్చన్స్. అలాగే షార్ట్ క్వశ్చన్స్ 4 ఇచ్చాను. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో వీటిలో నుంచి వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకేనా? ఆల్రెడీ మనం 1, 2, 3 యూనిట్స్ వీడియోస్ ఆల్రెడీ అప్‌లోడ్ చేసాం మన ఛానల్‌లో. చూడకపోతే అవి చూసాక ఇది చూడండి. ఓకేనా? ఈ వీడియో మొత్తం చూసావంటే యూనిట్ 4 క్యాష్ ఫ్లో స్టేట్మెంట్‌లో మార్క్స్ పక్కాగా వస్తాయి. స్కిప్ చేసావంటే ఎగ్జామ్‌లో రిగ్రెట్ పక్కా అవుతావు. ఓకే. ఈజీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఎండ్ వరకు చూడు. ఓకే. సో ఫస్ట్ క్వెషన్ చూసుకుందాం. ఎస్సే టైప్‌లో అడ్వాంటేజెస్ అండ్ యూటిలిటీస్ ఆఫ్ ద క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఏ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ షోస్ ఇన్‌ఫ్లో అండ్ అవుట్‌ఫ్లో ఆఫ్ క్యాష్ డ్యూరింగ్ ఏ స్పెసిఫిక్ పీరియడ్. అంటే ఏంటి ఇక్కడ చూసుకుందాం. అడ్వాంటేజెస్ చూసుకుంటే ఫస్ట్ పాయింట్ హెల్ప్స్ ఇన్ అండర్‌స్టాండింగ్ క్యాష్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్. అంటే ఏంటి క్యాష్ పొజిషన్ అండర్‌స్టాండింగ్ కోసం ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చేస్తామనమాట. బిజినెస్ దగ్గర యాక్చువల్ క్యాష్ ఎంత ఉందో క్లియర్‌గా తెలుస్తదనమాట ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ద్వారా. నెక్స్ట్ అసిస్ట్ మేనేజింగ్ క్యాష్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. అంటే ఏంటి ఫ్యూచర్‌లో క్యాష్ ఎంత కావాలో ఎక్కడ కంట్రోల్ చేయాలో మేనేజ్మెంట్‌కి హెల్ప్ అయితదనమాట ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ద్వారా. నెక్స్ట్ యూజ్‌ఫుల్ ఇన్ యాక్సెసింగ్ ద లిక్విడిటీ అండ్ సాల్వెన్సీ పొజిషన్. అంటే ఏంటి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ పేమెంట్స్ చేయగలమా లేదా అని చెప్పేసి తెలుస్తదనమాట ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చేయడం వల్ల. నెక్స్ట్ ఆహ్, హెల్ప్స్ ఇన్ డిటర్మైనింగ్ ఎబిలిటీ టు పే డివిడెండ్స్ అండ్ టాక్సెస్. అంటే ఏంటి డివిడెండ్స్ ఇవ్వగలమా లేదా టాక్సెస్ పే చేయగలమా లేదా అని చెప్పేసి అనాలిసిస్ అనేది చేయొచ్చు అనమాట ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ద్వారా. నెక్స్ట్ అసిస్ట్ క్రెడిటర్స్ ఇన్ జడ్జ్ రీపేమెంట్ కెపాసిటీ. అంటే ఏంటి లోన్స్ రీపే చేస్తామా లేదా మన దగ్గర కెపాసిటీ ఉందా లేదా అని చెప్పేసి క్రెడిటర్స్ జడ్జ్ చేస్తారనమాట. అట్లా ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూసుకొని అట్లా. నెక్స్ట్ యూస్ఫుల్ ఫర్ షార్ట్ టర్మ్ ఫినాన్షియల్ డెసిషన్ మేకింగ్. అంటే ఏంటి ఇమ్మీడియట్ డెసిషన్స్కి యూస్ఫుల్ అవుతుంది అనమాట క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. దేనికి ఇమ్మీడియట్ డెసిషన్స్కి యూస్ఫుల్ అవుతుంది అట్లా. నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ ఇవాల్యుయేటింగ్ ఆపరేటింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫెమ్. అంటే ఏంటి ప్రాఫిట్ ఉన్నా క్యాష్ లేకపోవచ్చు కదా. ఇది క్లారిటీ ఇస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ప్రాఫిట్ ఉంటుంది కానీ క్యాష్ ఉండదు అనమాట కంపెనీలో. అదనమాట అది ఎవాల్యుయేట్ చేయడానికి ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చాలా యూస్ఫుల్ అవుతుంది కంపెనీకి అట్లా. నెక్స్ట్ కాంప్లిమెంట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఏంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ని కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని అలాగే బ్యాలెన్స్ షీట్ని కాంప్లిమెంట్ చేస్తుంది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో ఓవరాల్‌గా కంక్లూజన్ చూసుకుంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ బిజినెస్ సర్వైవల్‌ని జడ్జ్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అనమాట. ఓకే. సో ఇదనమాట. నెక్స్ట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈస్ ప్రిపేర్డ్ యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ AS3. సో ఏంటంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్ AS3 ప్రకారం ప్రిపేర్ చేయాలన్నమాట. అట్లా. సో ఇక్కడ స్టెప్స్ చూసుకుందాం. ఫస్ట్ వన్ స్టెప్ వచ్చేసి డిటర్మైన్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ద ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఏం చేయాలి? డైలీ బిజినెస్ ఆపరేషన్ నుండి క్యాష్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూసుకుంటే అడ్జస్ట్ నెట్ ప్రాఫిట్ ఫర్ ద నాన్ క్యాష్ ఐటమ్స్ లైక్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ లాంటి నాన్ క్యాష్ ఐటమ్స్ని యాడ్ ఆర్ సబ్రాక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ కన్సిడర్ చేంజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఐటమ్స్. ఏంటి కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ చేంజెస్ అన్నిటిని కన్సిడర్ చేయాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ క్యాలిక్యులేట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ద ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. ఏంటి ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పర్చేజెస్ సేల్స్ అన్నిటిని నోట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫ్రమ్ ద సేల్. అంటే ఏంటి ఇక్కడ మిషనరీ ఇన్వెస్ట్మెంట్ సేల్ వల్ల వచ్చిన క్యాష్ అన్నమాట. ఇవి కూడా రికార్డ్ చేసుకోవాలి. తర్వాత ఫినాన్సింగ్ యాక్టివిటీస్ క్యాష్ ఫ్లో. ఇక్కడ చూసుకుంటే ఏంటి క్యాలిక్యులేట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ద ఫినాన్సింగ్ యాక్టివిటీస్. అంటే ఏంటి ఇక్కడ షేర్స్, డిబెంచర్స్, లోన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత రికార్డ్ ఇష్యూ ఆర్ రీపేమెంట్ ఆఫ్ షేర్స్ అండ్ లోన్స్. అంటే ఏంటి ఇక్కడ ఇష్యూస్ ఉంటాయి కదా, ఏదైతే షేర్స్, డిబెంచర్స్, లోన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ రీపేమెంట్ ఆఫ్ షేర్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఇష్యూ చేసుకోవాలన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇష్యూ యాడ్ ఆల్ క్యాష్ ఫ్లోస్ టు ఫైన్ నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీస్ ఇన్ క్యాష్. ఏంటి అన్ని యాడ్ చేసి క్యాష్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీస్ ఫైండ్ చేయాలన్నమాట. ఇదే అనమాట ప్రిపరేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో కంక్లూజన్ చూసుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అయితే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అక్యురేట్ అండ్ స్టాండర్డ్గా వస్తుంది అనమాట. అట్లా. ఓకే. సో ఇదన్నమాట క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపరేషన్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ చూసుకుందాం. షార్ట్ ఆన్సర్లో ఫస్ట్ వన్ వచ్చేసి డిస్టింగ్విష్ బిట్వీన్ ద ఫండ్ ఫ్లో అండ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్. సో ఏంటి ఫండ్ ఫ్లో అనాలిసిస్ అంటే చూసుకుందాం. 2 బ్యాలెన్స్ షీట్స్ డేట్స్ మధ్య వర్కింగ్ క్యాపిటల్ చేంజ్ స్టడీ చేస్తుంది అనమాట. 2 బ్యాలెన్స్ షీట్ డేట్స్ మధ్య వర్కింగ్ క్యాపిటల్ చేంజ్ని స్టడీ చేస్తుంది అనమాట ఈ ఫండ్ ఫ్లో అనాలిసిస్. సో క్యాష్ ఫ్లో అనాలిసిస్ ఏం చేస్తుంది? క్యాష్ ఫ్లో అనాలిసిస్ అయితే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ని
ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోని స్టడీ చేస్తాననమాట. సో, క్యాష్ అవుట్‌ఫ్లో, క్యాష్ ఇన్‌ఫ్లోని స్టడీ చేస్తాననమాట. నెక్స్ట్ ఫండ్ ఫ్లో స్కోప్ అనేది వైడ్‌గా ఉంటది. క్యాష్ ఫ్లో స్కోప్ అనేది లిమిటెడ్‌గా ఉంటది. బట్ ప్రాక్టికల్‌గా ఉంటదనమాట. అట్లా. నెక్స్ట్ టాక్స్ ప్లానింగ్ అంటే చూసుకుందాం. టాక్స్ ప్లానింగ్ అంటే ఏంటంటే, టాక్స్ ప్లానింగ్ అంటే లీగల్‌గా టాక్స్ లయబిలిటీ తగ్గించడం అనమాట. సో, డిడక్షన్స్, ఎగ్జంప్షన్స్, ఇన్సెంటివ్స్ యూజ్ చేస్తారనమాట దీంట్లో. సో, లా వయలేట్ చేయకుండా టాక్స్ బర్డెన్ రెడ్యూస్ చేయడం అనమాట. సో, దీని యొక్క ఎయిమ్ ఏందంటే, ఈ లా వయలేట్ చేయకుండా టాక్స్ బర్డెన్ అనేది రెడ్యూస్ చేయడమే మెయిన్ ఎయిమ్ అన్నమాట టాక్స్ ప్లానింగ్ గురించి. నెక్స్ట్ యుటిలిటీ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. బిజినెస్ క్యాష్ పొజిషన్ తెలుస్తదనమాట దీని ద్వారా. అలాగే క్యాష్ రిక్వైర్మెంట్స్ ప్లాన్ చేయొచ్చు. క్రెడిటార్స్, ఇన్వెస్టర్స్ లిక్విడిటీని జడ్జ్ చేయగలుగుతారనమాట. అట్లా. నెక్స్ట్ లాస్ట్ క్వెషన్ చూసుకుంటే టాక్స్ ఇవాజన్. సో, టాక్స్ ఇవాజన్ అంటే ఇల్లీగల్‌గా టాక్స్ అవాయిడ్ చేయడం అన్నమాట. ఓకే. సో, ఇన్‌కమ్ కన్సీల్‌మెంట్, ఫాల్స్ రిపోర్టింగ్ ఇంక్లూడ్ అవుతాయి దీంట్లో. ఓకే. సో, ఇది పనిషబుల్ అండ్ అఫెన్స్ అండర్ లా. ఓకేనా. సో, ఇదన్నమాట మనం షార్ట్ ఆన్సర్స్ అలాగే లాంగ్ ఆన్సర్స్ ఇంపార్టెంట్‌వి చెప్పుకున్నాం. సో, ఇవి మంచిగా అర్థం చేసుకున్నారనుకో మీ ఎగ్జామ్‌లో ఈజీగా రాయగలరు. ఇంకోటేంటంటే ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అనిపించిందంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఎస్పెషల్లీ యూనిట్ 4 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. ఓకే. సో, ఇంకా ఇలాంటి ఎగ్జామ్ ఓరియెంటెడ్ డైరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేయండి. తర్వాత డిస్క్రిప్షన్‌లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ లింక్‌లో జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ క్వెషన్స్, నోట్స్ అలాగే లాస్ట్ మినిట్ రివిజన్ అక్కడే షేర్ చేస్తానన్నమాట. అలాగే పీడీఎఫ్స్ కూడా అక్కడే షేర్ చేస్తా. సో, లింక్స్ డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా ఉన్నాయి. మిస్ అవ్వకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.